కేసీఆర్ అస్తవ్యస్త పాలనతో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాత బకాయిలు చెల్లించడానికి మళ్లీ అప్పు చేశారని చెప్పారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తే గానీ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితులు లేవన్నారు. ఎందుకు ఇంకా ఎంత అగాధంలో నెట్టారు? అంత అవసరమా? బయటికి మాత్రం మేము అద్భుతంగా కొనుగోలు చేస్తున్నాము. రైతు పండించిన ప్రతి గింజని కొంటున్నాను. ఏం చేసి కొంటున్నారు? 50,000 కోట్లు అప్పు చేసి కార్పొరేషన్ అప్పు తెచ్చుకోవాలంటే ప్రభుత్వము డబ్బులు కట్టుంటే కార్పొరేషన్ కి ఒడ్లు కొనడానికి డబ్బులు ఇచ్చుంటే వీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటున్నా. గత ప్రభుత్వాలు 2014-15 ముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు, మళ్ళీ డబ్బులు వాళ్ళకి ఏనేంటి డబ్బులు ఇవ్వకుండా మీరు తెచ్చుకోండి అని చెప్పేసి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెప్పించేసి వాళ్ళతో విపరీతంగా అది భారం పెరిగిపోయి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇవ్వకుండా వీళ్ళు అది ప్రతి సంవత్సరం పైలపై అయ్యి అవి ప్లస్ వడ్డీ